హాయ్ అండి. మొన్న వీడియోలో మనం మైనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మైనం కొద్దిగా క్వాంటిటీ తీసుకొని మనం ఈరోజు విగ్రహం ఎలా తయారు చేసుకోవాలన్న దాన్ని చూద్దాము. అందుకోసం నేను కొద్దిగా మైనం తీసుకున్నాను. ఈ మైనాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈ మైనం ఉడికించుకున్న తర్వాత వాటి కొలతలు, ఏ విధంగా కొలతలు తీసుకుంటారు అన్నది నేను చెప్తాను. చూడండి, ఈ విధంగా మనం మైనాన్ని ఉడికించుకోవాలి. అది 12 అంగుళాలు విగ్రహం అనమాట. 12 అంగుళాలు తీసుకున్నప్పుడు మొత్తం 4 భాగాలు చేసుకోవాలి. ఆ 12 అంగుళాలని 4 భాగాలు చేసుకుంటే ఒక భాగం వచ్చి 3 అంగుళాలు వస్తుంది అనమాట. 3 అంగుళాలు 6, 9, 12 అనమాట. అంటే ఒక్కొక్క భాగం 3 అంగుళాలు. దాంట్లో ఒక్క భాగం పీఠం, మిగిలిన 3 భాగాలు వచ్చి విగ్రహం. 3 భాగాలంటే 9 అంగుళాల విగ్రహము, 3 అంగుళాల పీఠం. ఈ 9 అంగుళాలని 10.5 భాగం చేసుకోవాలి. 10.5 భాగం చేసుకుంటే ఆ 1.5 భాగం అనేది వచ్చి కిరీటం. బాకి 9 భాగాలు వచ్చి విగ్రహం, అంటే లలాటం నుండి పాదం వరకు అనమాట. ఇంతకుముందు నేను చెప్పిన 9 అంగుళాల కొలత ఉంది కదా, ఆ 9 అంగుళాల కొలతలు వచ్చేసి ఒక టెంకాయ ఆకు తీసుకోవాలి. శిల్పశాస్త్రం ప్రకారం కొబ్బరి ఆకుతో అది ఆ 9 అంగుళాల కొలత అనేది ఇచ్చి 10.5 భాగం వచ్చి కొబ్బరి ఆకుతో డివైడ్ చేయాలన్నమాట. ఆ 10.5 భాగం అనేది కొబ్బరి ఆకులో తీసుకొని దానిలో ఒక స్ట్రిప్ లాగా ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా మనమైతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ఆకుని 9 అంగుళాలకి కట్ చేసుకోవాలి. అంగుళాల కొలతకి ఆ కొబ్బరి ఆకుని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 9 అంగుళాల కొలతని మనం 9 భాగాలు చేసుకోవాలి. 9 భాగాలు చేసుకున్నప్పుడు ఆ ఒక్క భాగం ఉంటుంది సారా, ఆ ఒక్క భాగం ముఖం కొలత. 9 అంగుళాల కొలతని ఇప్పుడు మళ్ళీ దాని వచ్చి 5 భాగాలు చేసుకోవాలన్నమాట. 5 భాగాలు దేనికంటే ఆ 5 మనకు లలాట కొలత రావాలంటే 5 భాగాలు ఖచ్చితంగా చేయాలి. అంటే ఒక భాగాన్ని, ఇప్పుడు ఈ ఒక్క భాగం వచ్చింది కదా, దాన్ని 5 భాగాలు అంటే 2, 3, 4, 5. ఇప్పుడు ఇది మనకు లలాట కొలత. ఈ లలాట కొలతకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇది లలాటము, పాదము, కంఠము ఇదే కొలత వస్తుంది అనమాట. అంటే దీనిని ఇచ్చి మనం ఇప్పుడు మనం శిల్పశాస్త్రం ప్రకారం 2 భాగాలు చూడండి, ఇది వచ్చి మనకు 2 భాగాలు. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఇది ఒక్క భాగం. ఇది కరెక్ట్గా 1 అంగుళం ఉంటుంది. చూడండి, ఒక్క నిమిషం. చూసారా, ఇందాక మనం 9 భాగాలు చేసుకోవాలన్నాం కదా, ఆ 9 భాగాలు చేసుకున్నప్పుడు 9 అంగుళాలని ఒక్క భాగం, ఆ ఒక్క భాగం 1 అంగుళం. ఇంగ్లీష్ కొలతకైనా సరే అప్రాక్సిమేట్గా ఈ విధంగా 5 భాగాలు చేసైనా సరే మనం ముఖం కొలత డివైడ్ చేసేటప్పుడు ఇది ఒక్క భాగం ఇది ముఖం కొలత అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని విగ్రహం చేసుకోవాలి. అప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే విగ్రహం లలాట కొలతకి 7.5 అంగుళం మాత్రమే వస్తుంది. వచ్చి ఆ 1.5 భాగం యాడ్ అయిందంటే 9 అంగుళాలు విగ్రహం వస్తుంది, 3 అంగుళాలు పీఠం వస్తుంది. ఇంతకుముందు మనం మైనం ఉడికించుకున్నాం కదండి, ఈ మైనం ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. చూడండి, కొద్దిగా తీసుకోవాలి. అండి, ఆ విధంగా కొంచెము మైనం తీసుకొని దాన్ని పదునుగా కొంచెం బాగా కలుపుకోవాలి, షేప్ రావడానికి. శివుడు విగ్రహం అండి. శివుడు అనేది ఇప్పుడు మనం ఇదే ముఖం కొలత ప్రకారం మనం ఇది రెడీ చేసుకోవాలన్నమాట. క్లోజప్ పెట్టు. ఇందాక చెప్పినట్టు మన ఈ ముఖం కొలత అనమాట. ముఖం కొలత తీసుకున్నప్పుడు దీనిలో 1.5 భాగం ఇంత. ఇప్పుడు ఈ కొలతకి ఒకడికంటే ఇది అంటే 1.5 భాగం కిరీటం, 1/4 భాగం
లలాట కొలత. అది మాకు అలవాట్లో ఆ విధంగా వచ్చేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. చూడండి, కాలు భాగం లలాట కొలత, ముఖం అనమాట. మళ్ళీ గొంతు దగ్గరికి వచ్చేది ఇక్కడ కాలు భాగమే ఉంటుంది. మరి ఈ చెస్ట్ దగ్గర కూడా సేమ్ ఈ ఒక భాగమే రావాలి. చెస్ట్ దగ్గర ఒక భాగం, మళ్ళీ బొడ్డు దగ్గర వరకు ఒక భాగం, ఇక్కడ మనకి నడుము దగ్గరకు వచ్చేటికి మళ్ళీ ఇక్కడ ఒక భాగం. ఇది ఎక్స్టెండ్ చేయాలి. చూడండి, ఒకటి బొడ్డు దగ్గర ఇంతే, ఇంత కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఒకసారి చూడండి. మళ్ళా వెడల్పు కొలతలు కూడా ఇక్కడ వచ్చి 2 భాగాలు రావాలి. ఇక్కడ వచ్చి 1.25 భాగం, అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇక్కడ వచ్చి 1.25 భాగం, అంటే ఇక్కడ కొద్దిగా కాలు భాగం తగ్గిపోవాలా, ఇక్కడ కాలు భాగం, అంటే తొడ పెట్టుకునేటప్పటికి ఆ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ తొడ పెట్టుకునే టయానికి ఇక్కడికి వచ్చి 2 భాగాలు రావాలి, అంటే ఒక తొడ వచ్చి ఒక్కొక్క భాగం లెక్క. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగనే పెట్టినామంటే మెత్తగానే ఉంటుంది. దీన్ని మంచినీళ్ళల్లో వేసుకోవాలన్నమాట, చల్లగా ఉండే వాటర్లో. అది ఆరుతా ఉంది కదండి, అది చల్లగా అయ్యేంత గట్టిపడేంత వరకు మనం కాలు తయారు చేసుకుంటాం అన్నమాట. కాలు అనేది వచ్చి తొడ దగ్గర వచ్చి 2 భాగాలు రావాలా. మన మోకాల దగ్గర వచ్చి కాలు భాగం, మళ్ళా మోకాల దగ్గర వచ్చి మళ్ళా 2 భాగాలు, పాదం వచ్చి కాలు భాగం అన్నమాట. అదేవిధంగా వెడల్పు కొలత కూడా ఇక్కడ తొడ దగ్గర వచ్చి ఒక ముఖమే రావాలంట, ఒక్క భాగం. ఇక్కడికి వచ్చి ఇక్కడికి 3/4 భాగం. మనం చేస్తున్నంతసేపు సాఫ్ట్గానే ఉంటుంది. మన ఈ పాదం కూడా 1.25 భాగం అనమాట. ఇది 1 కాలు, ఇంతే ఉండాలన్నమాట. చూడండి, 2 భాగాలు పెట్టుకోవాలి. మోకాలు 2 భాగాలు, మళ్ళీ కాలు భాగం అంటే మోకాలు చిప్ అంటారే అది, మళ్ళా తొడ దగ్గరికి వచ్చేక్కడికి 2 భాగాలు హైట్, అంటే ఇంత ఎక్కువ ఉంది. దీన్ని కట్ చేసుకోవాలా.
ఇక్కడ వెడల్పు కూడా ఇంతే రావాలి, ఒక్క భాగమే రావాలి. మన శిల్పశాస్త్రంలో చూపించినట్టు ఇక్కడికి మనిషి కాలు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆ షేప్ అనేది తయారు చేసుకుంటూ రావాలి. మనం మంచినీళ్ళలో వేయినంత వరకు ఇది సాఫ్ట్గానే ఉంటుంది అన్నమాట. సాఫ్ట్ పోతున్నాం లోపల నుండి మన పెంచుకున్న కొలత కూడా అది లోపల నుండి ఆ మెత్తగా అనేది బయట ఎక్స్టెన్షన్ అవుతుంది చూడండి. అవన్నీ మళ్ళీ రిమూవ్ చేసేసుకోవాలి, ఎందుకంటే కొలత డిఫరెన్స్ రాకూడదు కదా. రెండు భాగాలు మోకాలు, మళ్ళీ కాలు భాగం ముంగాలు తొడ దగ్గర చూసారా. మళ్ళీ ఇంత ఎక్స్టెన్ మనం అదిమేటప్పుడు ఇంత ఎక్స్టెన్షన్ అయింది, ఇది రిమూవ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు వెడల్పు కొలత కూడా ఒక భాగమే ఉండాలి. ఇక్కడికి వచ్చే గడికి ముక్కాలు భాగం. గట్టి పడిపోయింది చూసారా, ఇది ఎంత సాఫ్ట్గా ఉంది పైన ఉండేంత వరకు. ఇది ఇప్పుడు చూడండి బాగా స్ట్రాంగ్గా తయారైపోయింది. ఇది లెక్క. మనము అనుకున్న కొలతకి పెట్టినప్పుడు కరెక్ట్గా చూడండి. అవుట్లైన్ రెడీ అయిపోయింది చూసారా. ఇందాక కాళ్ళు అదేవిధంగా భుజాలు అవన్నీ తయారు చేసుకొనేసి ఈ విధంగా అవుట్లైన్ తయారు చేసి పెట్టుకోవాలి. మనం కొద్దిగా వ్యాక్స్ హ్యాండ్మేడ్లోనే మనం దీనిలోకి కొంచెం జత చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకోవాలి. Continue in next video. Please subscribe my channel.